హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూద్దామండి. బీటర్ లేకుండా సింపుల్గా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేద్దాం పదండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో కప్పున్నర పాలు వేసి బాగా మరగనివ్వాలి. దీనికోసం 2 కప్పుల పాలు తీసుకున్నానండి. కప్పున్నర పాలు మరగపెట్టి ఇంకో హాఫ్ కప్ పాలు కోకో పౌడర్ కలుపుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఇవి దాదాపు 1/2 లీటర్ పాలండి. ఈ పాలు బాగా మరిగి దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు మరిగేలోగా మనం కోకో పౌడర్ని కలుపుకుందామండి. దీనికోసం ఒక బౌల్లో 4 స్పూన్ల వరకు కోకో పౌడర్ని తీసుకోవాలి. దీనిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలు వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కోకో పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బీటర్ ఉన్నట్లయితే బీటర్తో కలుపుకుంటే పిండి ముద్దలు లేకుండా బాగా వస్తుందండి. బీటర్ లేనట్టయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కోకో పౌడర్ని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత పాలు బాగా మరిగి చిక్కబడ్డాయండి. పాలు ఈ విధంగా మేగడ కట్టకుండా కలుపుతూ పాలు దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. పాలు కొద్దిగా తిక్కైన తరువాత దీనిలో మనం కలుపుకున్న కోకో పౌడర్ని కలుపుకోవాలి. కోకో పౌడర్ని కొద్దిగా వేస్తూ పాల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా ఈ కోకో పౌడర్ని పాలని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత చూడండి, ఈ కోకో పౌడర్ బాగా మిక్స్ అయ్యి కొద్దిగా థిక్ అయింది. ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఏ చాక్లెట్లనైనా 2 తీసుకొని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని దీనిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకున్నానండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసి ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇవన్నీ ఇలా మిక్స్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్లో ఫ్రెష్ క్రీమ్ను వేసి నెమ్మదిగా మధ్యలో ఆపుతూ దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఈ ఫ్రెష్ క్రీమ్ని ముందుగా పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్లోకి వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలిపిన తరువాత ఒక బాక్స్లో వేసి అల్యూమినియం పేపర్తో పూర్తిగా కవర్ చేయాలి. అల్యూమినియం పేపర్ లేనట్టయితే ప్లాస్టిక్ కవర్నైనా దీన్ని కవర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా అల్యూమినియం పేపర్ పూర్తిగా కవర్ చేసి మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ పేపర్ పెట్టడం వలన వాటర్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. దీన్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ కానీ లేదంటే 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. 8 గంటల తర్వాత దీన్ని తీసి చూడండి, ఐస్ క్రీమ్ ఏ విధంగా రెడీ అయ్యింది. దీన్ని ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసి సర్వ్ చేసుకోండి. ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే మీరు కూడా ఈజీగా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.